జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బయటకు వచ్చి రెడ్ బుక్ 2 సంవత్సరాల వెన్నుపోటు మీద ఒక బుక్ విడుదల చేశారు. మరి దాని గురించి ఏమంటారు? వెన్నుపోటు అనేదానికి అంటే గొడ్డలిపోటు అంటే బాగుంటుందేమో. మీరు చేసింది మీకు తెలుసు కదా. లేదా కోడి కత్తి అదంటే బాగుంటుందేమో. ఇవి 2 పేర్లు పెడితే ఇంకా బాగా ప్రజలకు పోయేదేమో. అంటే ఆ బుక్లో ఏమి రాసి ఉంటారంటారు? ఏముంటుందండి, జస్ట్ వైట్ పేపర్లు ఉంటాయి, లోపల ఏది ఉండదు. మనకు విలేకరులు అని చెప్పి చూపించేది ఏమి ఉండదు. ఏదైనా అని వాళ్ళు రెడ్ బుక్ తీసుకొచ్చారని చెప్పి వీళ్ళు బ్లూ బుక్ తీసుకొచ్చారంతే. దాంట్లో ఉండే పాయింట్స్ అనేవి ఏమి ఉన్నాయి అన్నట్టు. వెన్నుపోటు అని చెప్పి అనడానికి వాళ్ళకి పాయింట్స్ అనేవి దొరకాలి కదా. ఇప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు అయితే డెవలప్మెంట్ అనేది ఏది చేయలేదు. వీళ్ళు అనేది మేము కాలేజ్ మెడికల్ కాలేజ్ అవి తీసుకొచ్చాం, ఇవి కాలేజ్ తీసుకొచ్చామని చెప్పి మాట్లాడినారు. ఎక్కడ కట్టారు అవి? వాటన్నిటిని బొట్టబయలు అయిపోయినాయి. ఓన్లీ పిల్లలు మాత్రం లేపెట్టేసి చాలా వరకు పిల్లలలో కూడా ఇనుప సువలే కనిపించినాయి మనకు. అంత డెవలప్మెంట్ అంటే వాళ్ళది. ఈవెన్ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా మావి కానీ ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత కూడా మావి అని చెప్పి ఇప్పుడు తీస్తున్నారు. మరి మీ అప్పుడు ఏం చేశారు? డెవలప్మెంట్ అంటే మీరు పని చేయకుండా ఏదైతే పేరు ఇప్పుడు తీయగలిగారో ఆ పని టీడీపీ చేస్తుంది అన్నట్టు. అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఎవరైతే పని చేయకుండా మొద్దులు ఉన్నారో వాళ్ళు కూడా పని ఇచ్చారు అన్నట్టు. అధికార పక్షాన్ని తిట్టాలంటే కూడా ఒక కొత్త తెలివిని యూజ్ చేయండి అని చెప్పేసి. అంటే మీ తెలివిని కూడా మార్చే శక్తి వీళ్ళకి వచ్చింది. అది వాళ్ళ తెలివే. అంటే ఆ బుక్లో ఏమంటున్నారంటే పెన్షన్లు ఇవ్వలేదు, పిల్లలకి డబ్బులు ఇవ్వట్లేదు, గ్యాస్ బండ్లకు డబ్బులు వేయట్లేదు, అవన్నీ రాసి ఉంటారు అని అంటున్నారు. నిజంగా రాసి ఉంటారు అవన్నీ? అయ్యా ఇప్పుడు చూడగలిగితే మీరు పల్లెటూళ్ళలో కూడా సిమెంట్ రోడ్లు వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి అంటారు? డెవలప్మెంట్ చేయకపోతేనే వచ్చిందంటారా? అది చిన్నపిల్లలకు సొంతంగా డబ్బులు పెట్టుకొని టిఫిన్ బాక్సులు పంపించారు. మీ హయాంలో ఎప్పుడైనా మధ్యాహ్న భోజనాలు అనేవి సరిగ్గా అందుతుందని చెప్పి చూసారా? ఏ స్కూల్కైనా వెళ్ళి చెక్ చేశారా? లేదు మేము బాత్రూమ్ కట్టించాం, అవి కట్టించాం, ఇవి కట్టించాం అని చెప్పినట్టు. కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ కదా అవి బాత్రూమ్ కట్టించినాయి. మీరు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఫండ్స్ ఎంత బాత్రూమ్ కట్టించడానికి? ₹1 ఉందా? అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న వాటిని మీరు మీ పేరుగా చెప్పుకున్నారు. ఇక్కడ ఎవరైతే సొంత డబ్బులు పెట్టుకున్నారో అది మాత్రం మీకు అభివృద్ధి కనిపించట్లేదు. విద్యాశాఖను అనేది డెవలప్మెంట్ చేయలేదంటారు. విద్యాశాఖను కాదు, విద్యార్థులను డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇప్పటివరకు గవర్నమెంట్ స్కూల్లో రాని రిజల్ట్స్ అనేది ఈ ఇయర్ వచ్చింది. అది డెవలప్మెంట్ అంటే ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి కాబట్టి విద్యార్థులని చాలా చక్కగా చదువుకొని రిజల్ట్స్ అని చూపించారు. ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా గవర్నమెంట్ స్కూల్స్లో రిజల్ట్స్ వచ్చినాయి. దాన్ని డెవలప్మెంట్ అంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకుండా, ప్రతిపక్షం అనేది లేకుండా ఆయన ఈ బుక్కులు విడుదల చేయడం ఎంత మటుకు న్యాయం అంటారు? అయ్యా దీని మీద మాట్లాడాలంటే ఒక మాట చెప్పాలి. ఆయనకు 11 కార్లు కావాలి, 11 మంది అతిథులు కావాలి ఆయనను ఆహ్వానించడానికి. అవి 2 ఉంటే కానీ ఆయన అసెంబ్లీకి రాడు. ఆయన అసెంబ్లీకి రావాలంటే 11 మంది అతిథులను ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఒకరు ట్రంప్ అన్నట్టు, ఇంకో రష్యా అధినేత పుతిన్ అన్నట్టు, పాకిస్తాన్ అధినేత నవాజ్ షరీఫ్, వీళ్ళ ఇటువంటి వాళ్ళు 11 మంది తీసుకోవాలి ఆయన రావాలంటే. అంటే ఆయనను మించిన అతిథులు ఉండాలంటారు ఆయన ముందు. అంతే కరెక్టా సార్? నిన్న కలవడానికి వెళ్ళిన వాళ్ళ చేత కూడా చెప్పులు ఇప్పించాలో లోపల పంపిస్తున్నారు. మరి ఇది ఎంత మట్టి న్యాయం అంటారు? ఇదేమన్నా కొత్త రూలా ఏంది? ఈ పద్ధతి ఏంటంటారు? ఆయన ఏమనుకున్నాడంటే ఇంతకుముందుకు అధికారంలో ఉన్నప్పుడు తిరుపతి మోడల్ ఆయన దగ్గర పెట్టించారు. ఇక ఆయన దేవుడు అని చెప్పి అనుకుంటారు. ఆ దేవుడు అనే పద్ధతిలో ఇప్పుడు ఈయనకు తెలిసిందంటే ఒకటే, గుడ్డిగా వెళ్ళడం. ఆయన 11 మంది ఎమ్మెల్యేలు ఏదైతే ఉన్నారో వాళ్ళు చెప్పింది గుడ్డిగా నమ్మడం, ఆ నమ్మేసి ప్రజల మీద దాన్ని రుద్దడం. ఎవరైనా తన దగ్గరకు వస్తే నేనే దేవుని, ఇప్పుడు మోనార్క్ అనేవాడు ఏం చేస్తాడండి? తను నమ్మిందే సిద్ధాంతం అంటాడు, తను చూసిందే నిజం అంటాడు. ఆ రకమే అన్నట్టు ఈయన చేసేది. మరి కొడాలి నాని గారేమో చంద్రబాబు గారి దగ్గర, పవన్ కళ్యాణ్ గారి దగ్గర అందరూ మోకాళ్ళ మీద ఉంచున్నారు, మోకాళ్ళు అరిగిపోవడం తప్ప ప్రయోజనం లేదని అంటున్నారు. నిజంగా జరుగుతుందండి వాళ్ళ దగ్గర ఏమన్నా అట్లా మోకాళ్ళ మీద వంగి దండాలు పెడుతున్నారా? పవన్ కళ్యాణ్ గారు సాష్టాంగ నమస్కారం చేసినండి ఎక్కడ? కేంద్ర సభలో చిరంజీవి గారికి. ఆయనకు తెలుసు ఎవరికి విలువ ఇవ్వాలి, ఎవరికి విలువ తగ్గించవద్దని చెప్పేసి. పవన్ కళ్యాణ్ గారు ఆ సభలో అన్నగారికి ఇవ్వాల్సిన అవసరం లేదు, అది ఇంటికి వచ్చిందా చేసుకోవచ్చు. ఆయన కూడా అక్కడ నమస్కారం చేశారు. దాన్ని మోడీ గారు చూసుకొని మెచ్చుకున్నారు. అటువంటి ఆయన మోకాళ్ళ మీద కూర్చోవని చెప్పేసి ప్రజలు చెప్తారు ఎప్పుడైనా? అంటే మీరు మాట్లాడేదానికి అర్థమనేది ఏమైనా ఉందా? ఒక ఆలోచన మాత్రం. ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు మీరు డెవలప్మెంట్ చేయకండి, చేయలేరు కూడా మీరు. కనీసం ఏదైతే అధికార పక్షం డెవలప్మెంట్ చేస్తుందో దాంట్లో తప్పులుంటే ఆ తప్పును బయటికి తీయండి. ఆ తప్పులు అనేది తీయకుండా మోకాళ్ళ మీద కూర్చుంటున్నారు. అసలు
జగన్ గారి దగ్గరికి చెప్పులు లేకుండా ఎందుకు పోవాలండి? ఏం అవసరం వచ్చిందని చెప్పేసి, ఆయన ఏ దేవుడు అని చెప్పేసి, ఏ వారాలు ఇచ్చిందని చెప్పేసి, ఎవరికి ఇచ్చిందని చెప్పేసి, బాబాయ్ని చంపినందుక, కోడికత్తని చెప్పి యూజ్ చేసినందుక, కొత్త కొత్త తెలివితేటలు యూజ్ చేస్తున్నందుక, దేవుడి హోదా దేనికి ఇస్తున్నారు మీరు? లేక తిరుమల తిరుపతి మోడల్ అని చెప్పేసి ఇంటి దగ్గర కట్టించుకున్నందుక? ఆ మోడల్ కట్టించుకున్న సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? డెవలప్మెంట్ చేయకపోగా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే అహం అనేది అడ్డొచ్చి ప్రజల సొమ్ము అనేది వృధా చేసుకుంటూ ఇంటి దగ్గర కట్టించుకున్నవాడు వారికి ఆ హోదా ఇవ్వడం ఏంటి? అది మీరు ఆలోచించాలి, కొడాలి నాన్నగారు.